మొత్తానికి బీఆర్ఎస్ నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు వినరు. తెలంగాణ ప్రజలు మేధావులు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకు అసలు నైతిక హక్కు లేదు మాట్లాడేది. బీఆర్ఎస్ వాళ్ళకు నైతిక హక్కు లేదు. ఆల్రెడీ గతంలో కూడా కేసీఆర్ ఆయుధ చెండు యాగం చేయడం చేసిండు. ఇటువంటి మొత్తానికి ఆ పద్ధతులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు మా మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. పలానా తేదీ ఈ రోజు పలానా దగ్గర ఉండని మీ హరీష్ రావుని నోరు తెరిచి మాట్లాడమను. పబ్లిక్ రెచ్చగొట్టుడు బట్టలు లేనోడు ఇల్లు ఎక్కడికైనా వచ్చినాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు మీరు చేసే సంసారం మీరు చేసే వ్యభిచారం అనే రకంగా మీరు ఆగండి మీ సామెతలు శృతిమించిపోతున్నాయి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు ఆగండి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. టైం వస్తే మీరు ఆగండి. మీరు ఆగండి. పది సంవత్సరాలలో మీరు ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. మీరు బూతు పురాణమే మాట్లాడతారు అనేది ఒక స్టాండ్ తెచ్చారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రూపం మాట్లాడింది. అంతేగాని మీరు మళ్ళా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళా మీరు మొత్తానికి ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే బండకేసి కొట్టిరు. మొత్తం కనబడకుండా పోతారు మీరు. ఓకే మీరు ఆగండి. ఇద్దరు ఆగండి. ఇదే ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఎవడు క్షుద్ర పూజ గురించి మాట్లాడాడు. ఉపేంద్ర గారు ఆగండి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు ఆగండి. కోటేశ్వరరావు గారు శివకుమార్ గారు అండ్ ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఈ రోజు తెలంగాణ తాగుబోతులను తయారు చేసి సంవత్సరాలు మర్చిపోయినరా? శివకుమార్ గారు మీరు ఆగండి. ఈ రోజు ప్రజలని యువకులని డిబేట్ మేనర్స్ పాటించండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు ఆగండి. రెచ్చగొట్టి చంపింది బీఆర్ఎస్ పార్టీ, అది మర్చిపోదు. మీరు ఆగండి. ఉపేంద్ర గారు ఆగండి. తర్వాత మీకు టైం ఇస్తాం. ఆగండి. సార్ కోటేశ్వరరావు గారు